మరి నెక్స్ట్ వెరైటీ కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దామా. పాలకూర శనగల వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పాలకూర 1 కప్పు, నానబెట్టిన కాబూలి శనగలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, మైదా 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా, స్టార్ట్ చేద్దాము. ఇదేమంటే పాలకూర శనగలు, కాబూలి శనగలు కొంచెం రాత్రి ఓవర్ నైట్ నానబెట్టుకుని నీళ్ళు తీసేసి బాగా అది ఇలా పెట్టుకోవాలన్నమాట. పాలకూర ఏంటంటే కొంచెం వేడి నీళ్ళల్లో ఇలా వేసి తీసేయాలి, ఉడక పెట్టకూడదు, జస్ట్ ఇలా వేసి అలా తీసేయడమే అంతే. మిగతావన్నీ పచ్చివే అనమాట. కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర అంటే గుడ్ ఫర్ డైజెషన్. సో ఇవన్నీ కలిపి ఏంటంటే మనం మిక్సీలో వేసినప్పుడు ఎక్కువగా మరీ పేస్ట్లా కాకుండా కొంచెం కందబిందగా కొంచెం కోర్స్గా ఉండాలన్నమాట. ఇది మనం బ్లాంచ్ చేసిన కొంచెం ఉడికిపెట్టి తీసిన పాలకూర, వెల్లుల్లిపాయలు మనం చూసుకొని టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. కొంతమంది ఎక్కువ ఇష్టపడతారు, కొంచెం తక్కువ ఇష్టపడతారు వాసన, దానికి తగ్గట్టు మనం చూసి వేసుకుంటే సరిపోతుంది. కొంచెం జీలకర్ర చెప్పినట్టు అంటే టేస్ట్ ఒకటి డైజెషన్కి అని జీలకర్ర, ఈ ఉల్లిపాయలు మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇది కొంచెం కొత్తిమీర. ఇంకా పిల్లలకి పెడతాం కాబట్టి కారం చూసుకొని మరీ ఎక్కువగా కారంగా కాకుండా పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, టేస్ట్కి తగ్గట్టు వేసుకొని. ఉప్పు మాత్రం ఇప్పుడు వేయకూడదు, ఉప్పు లాస్ట్లో మనం కలుపుకోవాలి, తీసినప్పుడు కలుపుకోవాలి. ఎందుకంటే ఉప్పు ఇందులో వేస్తే ఇది పలచన అయిపోతుంది, అప్పుడు వడలు వేయడం కష్టం అవుతుంది. అందుకని ఉప్పు కొంచెం చూసుకొని తర్వాత కలుపుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్నాక సో సరిపోతుందండి, చూడండి. సో ఈ టెక్స్చర్ రావాలన్నమాట, ఇలాగా వస్తే సరిపోయినట్టే. అప్పుడు అది తీసేసి మనం మిక్సీలోంచి ఒక బౌల్లో తీసుకుని ఇలా తీసుకున్నాక ఇది వడలు వేసే ముందు ఏంటంటే మనం కొంచెం అతుక్కోవడానికి కొంచెం మైదా పిండి బాగుంటుంది, ఊడిపోకుండా అతుక్కుంటుంది, ఎక్కువ కలర్ లైట్గా బైండింగ్ కోసం అని. సో ఆయిల్ హీట్ అయింది. ఓకే, ఇంకా ఉప్పు వేసుకోవాలి మనం. ఓకే, కొంచెం మనకు తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపేసుకుంటే ఇలాగా. ఇదేంటంటే ఈవినింగ్ స్నాక్ లా తినచ్చు, పిల్లలకి స్నాక్ బాక్స్ లో కూడా స్కూల్ కి పెట్టేస్తే ఇష్టంగా హ్యాండీగా ఉంటుంది. ఎందుకంటే జనరల్ గా స్కూల్లో ఏంటంటే పిల్లలు ఆడుతూ తినడానికి ఇష్టపడతారు. సో ఇలాంటివి అయితే ఈజీగా తింటూ ఆడుకుంటూ ఉంటారు. మీకు ఎంతమంది అండి పిల్లలు? నాకు 2 పిల్లలు. పాపను చూసారు కదా, బాబు ఇండియాలో చదువుతాడు, బీటెక్ సెకండ్ ఇయర్ లోను మణిపాల్ యూనివర్సిటీలో చదువుతాడు. తన పేరు సావేత్. ఇప్పుడు హాలిడేస్ అని ఇక్కడ వచ్చి ఉన్నాడు. వెళ్తాము. మా బాబు కొంచెం ఏంటంటే ఇండియాలో చదవడం ఇష్టపడతాడు, దుబాయ్ అంటే హాలిడేస్కి వస్తూ ఉంటాడు, బట్ చదువు అనేసరికి ఇండియా ఇష్టపడతాడు. సో షేప్ మనకి నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. రౌండ్ పకోడీలా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా కొంచెం ప్రెస్ చేస్తే బాగా వేగుతాయి. సో మనకి షేప్ కూడా బాగా వస్తుంది. కొంచెం ముందు నూనె టెస్ట్ చేసుకుంటే కాగిందో లేదో తెలుస్తుంది మనకి. బాగా నూనె బాగానే ఉంది. సో ఇది మరీ హై ఫ్లేమ్లో మనం చేసుకోకూడదు, కొంచెం మీడియం ఫ్లేమ్లో. ఎందుకంటే శనగలు పచ్చివి మనం గ్రైండ్ చేసాం కాబట్టి అవి ఉడకడానికి కొంచెం టైం పడతాయి, అందుకని కొంచెం మీడియం ఫ్లేమ్లో. సో ఇవన్నీ వేగిపోతే మనకి రెడీ కదా? రెడీ. ఇది అన్ని రెడీగా ఉంటే చాలా ఫాస్ట్గా అయ్యే, అంత టైం పట్టదు. యాక్చువల్గా దీన్ని లోకల్ అరబ్స్ కూడా బాగా ఇష్టంగా తింటారు. ఫెలాఫెల్ లాగా అంటారు. అవును. సో ఇవన్నీ వేగితే తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. సో ఇప్పుడు ఏం చిట్కా చెప్తున్నారు? యాక్చువల్లీ నోస్ దగ్గర ఉండే బ్లాక్ టానింగ్ అండ్ పిగ్మెంటేషన్, బ్లాక్ హెడ్స్ ఇవన్నీ రిమూవల్ కి యూ కెన్ యూజ్ ఎగ్ వైట్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ లెమన్ అండ్ దెన్ రిన్స్ ఇట్. ఒక 10 minutes ఉంచేసుకొని తీసేస్తే మీకు ఆ బ్లాక్నెస్ పోతుంది అండ్ ఫ్రెష్ గా అండ్ బ్లాక్ హెడ్స్ కూడా ఇట్ విల్ రిమూవ్ అవుతాయా? వైట్ హెడ్స్ యాజ్ వెల్ యాజ్ బ్లాక్ హెడ్స్. దేనికైనా కూడా ఎగ్ వైట్. ఓకే. సో మనకి జనరల్ గా బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ లేకపోతే కొంచెం ఇక్కడ ముక్కు దగ్గర అలా కొద్దిగా
కొద్దిగా పిగ్మెంటేషన్తో నల్లగా అయితే మనము కోడిగుడ్డు సొనలో కొంచెం నిమ్మరసం వేసేసుకొని దాన్ని చక్కగా కాస్త మసాజ్ చేసుకొని కాసేపు వదిలేసేసి తర్వాత వాష్ చేసుకుంటే అది తగ్గుతాయి. సో రీసెంట్ అంటే రెగ్యులర్ గా చేస్తుంటే కొంచెం రిజల్ట్ అనేది మనకి బాగుంటుంది. సో ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు ఇలా బ్రౌనిష్ కలర్లో వచ్చి బాగా వేగినట్టు అనమాట, లోపల వరకు వేగాయి, క్రిస్పీగా కూడా వచ్చింది. ఇదేంటంటే ఈ వడల బ్యూటీ ఏంటంటే బయట నుంచి మనకి క్రిస్పీగా ఉంటుంది, లోపలికి వెళ్ళి తింటే సాఫ్ట్నెస్ ఉంటుంది, ఆ పాలకూర టేస్ట్ కూడా బాగా కనపడుతుంది. ఓకే ఓకే. సో ఇవి మనకి పాలకూర వడలు, శనగల వడలు. దీన్ని మనం ఇలాగా ఒక సాలడ్ ప్లేట్లో పెట్టుకుంటే, ఇది ఏంటంటే ఈ వడల్ని మనం కెచప్తో తినచ్చు, మయోనీస్తో తినచ్చు, లేకపోతే చట్నీ పెట్టుకోవచ్చు పొల్లగా. సో ఇలా అన్నమాట. పక్కన సాలడ్ ఉంటే బాగుంటుంది. నైస్ నైస్. ఓకే, మరి వేడివేడిగా వడలు కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పాలకూర శనగల వడలు తయారు చేసే విధానం: మిక్సీ జార్లో నానబెట్టిన కాబూలి శనగలు, ఉడికించిన పాలకూర, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టాలి. దీనిలో కొంచెం మైదా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై దీన్ని కొంచెం కొంచెం తీసుకుని వడల్లా ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పాలకూర శనగల వడలు రెడీ. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఓకే, ఇప్పుడు ఏం చిట్కా చెప్తున్నారు? జనరల్గా లేడీస్కి చాలా మందికి పీరియడ్స్ పెయిన్ వస్తూ ఉంటుందండి పీరియడ్స్ టైంలో. సో అది పోవడానికి నీళ్ళల్లో మెంతులు నానపెట్టుకుని ముందు రోజు రాత్రి పొద్దున్నే గనక అది మెంతులు వడగట్టుకున్న నీళ్ళు తాగితే అది చాలా బాగా పనిచేస్తుంది. కడుపు నొప్పి అది రాకుండా ఉంటుందండి. అవునా, బాగుందండి, మంచి చిట్కా చెప్పారు. ఓకే, మళ్ళీ చక్కగా టేస్ట్ చూడడానికి అందరూ వచ్చేసారండి. సో ఇంకా లేట్ చేయకుండా అన్ని టేస్ట్ చూసేసి ఇవాళ విన్నర్స్ ని డిక్లేర్ చేసేస్తాను నేను. సో సార్, ఇందాక మీరు ఏం చేస్తున్నారో చెప్పలేదు నాకు. నేను ఐఎమ్ మెకానికల్ ఇంజనీర్ బేసికలీ. నేను ఇక్కడ వన్ ఆఫ్ ది లీడింగ్ కన్సల్టెన్సింగ్ ఫర్మ్ లో ప్రాజెక్ట్ MEP మేనేజర్ కింద ఉన్నాను. ఐఎమ్ వర్కింగ్ ఇక్కడ 18 years ఉన్నాను. ఐఎమ్ వన్ ఆఫ్ ది తెలుగు అసోసియేషన్ కమిటీ. ఇక్కడ దేస్ వన్ వెరీ ఓల్డెస్ట్ తెలుగు అసోసియేషన్ ఇయర్, 37 years old association. కాల్డ్ రసమై అని. దాంట్లో ఐఎమ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ దట్ వన్. అండ్ యాజ్ UAE లో ఉన్నా కూడా we feel that we are in India. We do all the festivals like Ugadi chestam, we do Sankranti, we do Deepavali, Vanabhojanalu. We all Telugu community, we get together and we celebrate it as we are in India. So చాలా బాగుంది సార్ మీరు చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎందుకంటే ఈవిడ తరఫు నుంచి చెప్పారు చాలా సపోర్ట్ చేశారని. సో నైస్ ఆఫ్ యూ. యాక్చువల్ గా అలా ఎంకరేజ్ చేసి ఆవిడ చక్కగా she is also a wonderful better off which I have. She's a workaholic as well as home centric, everything. She's all rounder of our family. Nice. We are very lucky to have her as a so nice as a mother, wife or daughter or something. Everything she's there. Super sir, super. సో మీరేం చేస్తుంటారండి? నేను మెకానికల్ ఇంజనీర్ అండి. MEP అంటే ఎలక్ట్రో మెకానికల్, HVAC ఎయిర్ కండిషనింగ్ స్పెషలిస్ట్. ఓ సొంత కంపెనీ ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ 8 సంవత్సరాల నుంచి. మోస్ట్లీ కన్సల్టెన్సీ సర్వీసెస్. ఇంకా మనము టేస్టింగ్ వెళ్ళిపోదాము, ఎందుకంటే ఆల్రెడీ లంచ్ టైం అయింది కదా, ఆకలి వేసేస్తుంది బాగా. సరే, మీరందరూ ఇటు వెజ్ కదా, సో మనం అందరం నాన్ వెజ్ కదా. సరే, ఫస్ట్ వెజిటేరియన్తో స్టార్ట్ చేద్దాము. ఓకే, సో కాకరకాయ పెరుగు కూర మీరందరూ తీసుకుంటే మేము టేస్ట్ చూస్తాం. సూపర్గా ఉందండి. సూపర్గా ఉందా? థ్యాంక్ యూ. అసలు చేదు తెలియట్లే, అంటే లైట్ చేదు ఉంది, అంటే అది ఎండ్ లోకి వస్తుంది. రాదు, కాకపోతే అది ఉండాలి బేసిక్. ఎందుకంటే కాకరకాయ తిన్నప్పుడు మరి ఏమీ లేకపోతే మనకి ఆ ఫీల్ ఉండదు బేసిక్ గా. ఓకే, సో ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం. కరేలా మటన్ గోష్. వావ్, అమేజింగ్, చాలా సూపర్ గా ఉంది. ఎప్పుడు చేసేదానికంటే ఈరోజు ఇంకా బాగా చేశారు కదా. చాలా టేస్టీగా ఉంది.
యాక్చువల్గా మీరు ఆ బ్రౌన్ ఆనియన్ వేయటం వల్ల అదంటే ఫ్రై చేస్తే మనకు కొంచెం స్వీట్నెస్ వస్తుంది కదా, ఆ స్వీట్, ఆ కాకరకాయ ఫ్లేవర్, ముఖ్యంగా ఆ మటన్ దీంట్లో వేసేసరికి చాలా మంచి టేస్ట్ వచ్చింది యాక్చువల్గా. ఇప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితి, మేమేమో 2 టేస్ట్ చూసాం, వీళ్ళు 1 టేస్ట్ చూసారు. ఎలాగా 2 టేస్ట్ చూసిన వాళ్ళు అడుగుదాము. సో జాఫర్ గారు, మీరు వెజ్ తిన్నారు, నాన్ వెజ్ తిన్నారు, లైక్ రెండిట్లో మీకు ఏది బాగా నచ్చింది? దిస్ మాంసం, కాకరకాయ మాంసం, ఇట్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ఫ్లేవర్ ఆఫ్ హ్యావింగ్ దట్ స్పైసీ ఫుడ్, అండ్ మటన్, ది కుకింగ్ ఆఫ్ ది థింగ్ వాజ్ వెరీ గుడ్. వన్స్ యూ హ్యావ్ ఇట్ గోస్ ఇన్ సైడ్ ద మౌత్, ఇట్ బికమ్స్ లైక్ అది అలా కరిగిపోయినట్లు అలా లోపలికి వెళ్ళిపోతుంది. ఇట్స్ వెరీ నైస్. కమింగ్ టు దిస్ వెజిటేరియన్ డిష్ ఆల్సో, ఇట్స్ ఫెంటాస్టిక్. ఇట్ ఇస్ హ్యావింగ్ దట్ కర్డ్ ఫ్లేవర్, కాకరకాయ ఫ్లేవర్ ఉంది. బట్ చిన్న పిల్లలకి తినడానికి కొద్దిగా కష్టం ఉంటుంది. దట్ వన్ ఐ థింక్ అందరూ ఫాస్ట్ తినేస్తారని అని, దట్ ఈస్ వాట్ ఈస్ మై ఒపీనియన్. సో నీకేం నచ్చింది? I'm more of a non-veg person, so I like మటన్. ఓకే, సో మీకేం నచ్చింది? నాకు కూడా కాకరకాయ మటన్ నచ్చింది. సో మీ అందరికీ కాకరకాయ పెరుగు కూర నచ్చింది. ఓకే, సరే చెప్పేస్తాను ఇంకా లేట్ చేయకుండా. జనరల్గా కాకరకాయ అనేది ఎక్కువ వెజ్లో చేస్తుంటాం కదా, నాన్ వెజ్లో మీరు చేసిన ఐడియా చాలా సూపర్గా ఉంది యాక్చువల్గా. అంటే సార్ చెప్పినట్టు చిన్నపిల్లలు కూడా నాన్ వెజ్ ఫ్లేవర్తో అది కూడా తినేస్తారు. సో బాగుందండి ఐడియా, అండ్ టేస్ట్ వైజ్గా కూడా చాలా బాగా వచ్చింది, మంచి జ్యూసీ దీంట్లో. వెరీ గుడ్, అంటే చాలా చాలా బాగుంది. కూడా నాన్ వెజ్ తింటే అది ఇష్టపడేవాళ్ళు అంటే ఇది కూడా బాగుంది. బట్ ఇదేంటంటే మనకి పెరుగు కూరలు కొంచెం చేస్తూ ఉంటాం కదా, అది కొద్దిగా వెరైటీగా అనిపించింది. సో పర్వీన్ గారు, ఈ సెగ్మెంట్లో మీరే విన్నర్, కంగ్రాచులేషన్స్. సో పర్వీన్ గారు, మీకు గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్ అండ్ అలాగే తెలుగు రుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్స్ అండి. కంగ్రాచులేషన్స్. మీరంతా ఇక్కడ దుబాయ్కి వచ్చి మా దట్టు మా ఇంటికి వచ్చి అంతా బాగా జరిగినందుకు వీఆర్ వెరీ happy and we appreciate. Grateful to the ETV and also to the Gulf Andhra events to organize this wonderful event where all the Telugu Vantalo of Gulf will be known to our Indian to the world actually. To the world.